హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. గుత్తి వంకాయ మసాలా. మసాలా కూడా ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చూపిస్తానండి. ఇది రైస్లోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా వంకాయలు తీసుకున్నాను, ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టేశాను. ఇలా మధ్య కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వంకాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు వంకాయలన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ వంకాయలు మగ్గడమే టైం అనేది పడుతుందండి. తర్వాత ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత తీసి ప్లేట్లో వేసేసుకోవాలి. ఆల్మోస్ట్ వంకాయ అంతా ఉడికిపోతుంది. ఇప్పుడు మసాలాకి చిన్న మిక్సీ బౌల్ తీసుకొని ఒక స్పూన్ గసగసాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, నెక్స్ట్ ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి. ఒక 4-5 లవంగాలు వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7 వేసుకోండి. ఇప్పుడు బాదం వేసుకోవాలి. ఒక 8 బాదం వేసుకోండి. ఈ బాదం ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను, చిన్న సైజు ఉల్లిపాయలు, అవి వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా తీసుకోవాలండి. బాగా పండిన ఒక 3 తీసుకొని వేసుకొని ఇప్పుడు అర స్పూన్ పసుపు కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేసిన తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి. నేను మర్చిపోయాను. ఇప్పుడు నువ్వులు కూడా వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అర స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, మసాలా పేస్ట్ వేసేసుకోవాలి. ఇది ఆల్ ఇన్ వన్ మసాలా పేస్ట్ అండి. ఏ గ్రేవీకైనా మనం ఇలా మసాలా పేస్ట్ చేసుకొని ఆయిల్లో వేసి వేయించేసుకొని మనం ఏ కాయగూర అయితే చేసుకుందాం అనుకుంటున్నామో అలా వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇది బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించేసాను. ఇప్పుడు సగం వేగిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మళ్ళీ వేగనివ్వండి. నేను మూత పెట్టి తీసి వేయిస్తున్నాను అనమాట. అలా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. వంకాయలు కూడా మనకి బాగా వేగిపోయాయి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. గ్రేవీ అనేది చక్కగా వస్తుందన్నమాట. కొద్దిగా వాటర్ వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి, ఆయిల్లో పెట్టకూడదు. ఇప్పుడు 4 నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది. ఇలా దించేసుకోవాలన్నమాట. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీ, రోటీ, నాన్ దేనికైనా సూపర్గా ఉంటుందండి. అసలు వంకాయ కూర ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు? ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.